హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేయబోతున్నానో చూపిస్తున్నానండి. మటన్ అయితే ఫస్ట్ ఇలా చిన్నగా ముక్కలుగా కొయ్యాలండి. చూడండి, నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. ఇంకా మటన్ కట్ చేయడం అయితే అయిపోయిందండి. ఆనియన్ తీసుకున్నాను, ఒక ఆనియన్ అయితే కట్ చేశాను. ఒక్క ఆనియన్ సరిపోతుందండి. ఇంకా 1 కేజీ మటన్కి ఒక ఆనియన్ సరిపోతుంది. ఒక ఆనియన్ 4 పచ్చిమిర్చీలు వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేసుకున్న కర్రీ అంతా స్వీట్ అనేది వస్తుంది. ఆనియన్ ఒక్కటి చాలండి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. మన క్వాంటిటీ బట్టి తీసుకోవాలండి. మటన్ క్వాంటిటీ బట్టి నేనైతే అలానే తీసుకుంటాను. అల్లం పేస్ట్ అప్పుడప్పుడు ఫ్రెష్గా నూరింది అయితేనే బాగుంటుందండి. ఇంకా మసాలా అన్నీ కూడా నేను పచ్చిగా ఉన్నప్పుడే మటన్కి అంతా పట్టించేస్తానండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం, మసాలా అన్నీ కూడా అలా పట్టించేసి తాలింపులో వచ్చేసి పచ్చిమిర్చి వేస్తే కారం అనేది ఆ స్పైసీనెస్ ముక్కకు కూడా పట్టి బాగా స్పైసీగా ఉంటుందండి. కర్రీ కూడా ఇలా మొత్తం కలిపేస్తాను నేనైతే. ఇంకా ఇలా అంతా కలిపేసినాక వెంటనే గిన్నె పెట్టేస్తాను. చూడండి, మొత్తం అయితే కలిసేలా కలిపాను, గిన్నె పెట్టేశాను. ఇంకా మటన్ కర్రీ అయితే నా స్టైల్లో ఇలానే చేస్తానండి. నాకు తెలిసి తెలంగాణ స్టైల్లో ఇలానే చేస్తారు. ఇలా చేస్తేనే చాలా బాగుంటుందండి కర్రీ. ఆనియన్స్, పచ్చిమిర్చి తాలింపులో వేసాను. ఆ పచ్చిమిర్చి అనేది ఆయిల్లో డీప్ ఫ్రై అవుతుంది కదండి, అప్పుడు ఆ స్పైసీనెస్ అనేది కర్రీ మొత్తానికి పడుతుంది. ఆయిల్లో మొత్తం కర్రీ డీప్ ఫ్రై అవుతుంది కదా, వాటర్లో మటన్లో ఉన్న వాటర్ అంతా ఇదైపోయినప్పుడు ఆ స్పైసీనెస్ ముక్కల్లోకి పడుతుంది కాబట్టి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఇలా చేశాను. అంతా మటన్లో వాటర్ అంతా ఇనికిపోయినాక మనం వాటర్ తీసుకొని పోయాలి. అవంతా మళ్ళీ ఇనికే వరకు కర్రీ అలానే పెట్టాలి. ఇంక ఇప్పుడైతే మటన్ ఉడుకుతుందండి. చూడండి, మధ్యలో ఒకసారి తీసి కలుపుకోవాలి, చూస్తూ ఉండాలి మధ్యలో. ఇంకా అలా అయితే రెడీ అయిపోయిన కర్రీ. చూడండి, మటన్ అయితే దగ్గరగా ఉడికిందండి. ఇంకా ఇప్పుడైతే మటన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే దించేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, యమ్మీగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి నా వీడియో కనుక